వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఇస్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం మే 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అంశాలను దీనిలోనే స్పోర్ట్స్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఐఐటికి సంబంధించి, పర్సన్స్ ఇన్ న్యూస్కి సంబంధించి, పర్సన్స్ ఇన్ ప్లేసెస్కి సంబంధించి, దాంతోపాటు దీనికి సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో దాని మొత్తాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో దానితో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని, అంటే గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని కొన్ని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది బోర్డు పైన. కారణం ఏంటి అంటే మనకు అవగాహన కోసం. సో ఇటువంటి క్వశ్చన్స్ని అడుగుతూ ఉన్నారు. ఏ విధంగా మన ప్రిపరేషన్ని కొనసాగించాలి అనేటువంటి అంశాలన్నీ కూడా మీకు తెలియడం కోసమే కొన్ని క్వశ్చన్స్ని నేను నీడ్ అండ్ నెసెసిటీని బట్టి ప్రొజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. రైట్, సో లెట్ us స్టార్ట్. చూద్దాం. ఇక్కడ మొదటిగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అగ్నికుల్ అనేటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. సో ముందుగా చూద్దాం. అగ్నికుల్ కాస్మోస్ లాంచెస్ వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ అండి. దీని గురించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. అగ్నికుల్ కాస్మోస్ అనేటువంటిది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు అయినటువంటి ప్రైవేట్ కంపెనీ. దీనికి సంబంధించి శాటిలైట్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీ అండి. సో అగ్నికుల్ కాస్మోస్ ఈజ్ అన్ ప్రైవేట్ కంపెనీ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ప్రైవేట్ పర్సన్స్. their main objective is to develop, to manufacture satellites with various technologies. So regarding that, this company had manufactured 3D printed rocket, which is the world's first rocket. Okay na. So 3D అంటే 3-dimensional ఫార్మాట్లో, సో లెంత్, హైట్, బ్రెత్ అని ఉంటుంది. సో లెంత్, హైట్, బ్రెత్ కాన్సిక్వెన్సెస్లో 3 vertices అంటే లైక్ 3D మనకి జనరల్గా 3D ప్రింట్ కావాలంటే ఎట్లా ఉంటుందంటే 3D డిజైన్ చేసేటప్పుడు మనకి ఏమంటే లెంత్, హైట్ అండ్ బ్రెత్ కంపేర్ చేస్తూ ఉంటారు. దాని యొక్క వర్టిసెస్ అన్ని కూడా 3 వర్టిసెస్ వస్తూ ఉంటాయండి. ఓకేనా. సో ఈ ఫార్మాట్లో డిజైన్ చేస్తే అది మనకి 3D అవుట్పుట్ అనేటువంటిది వస్తుంది. అట్లా 3D మెషన్తో, సో 3D ఏదైతే కనిపిస్తూ ఉందో ఇది ప్రింటెడ్ అండి. అర్థమైందా? ఇదంతా కూడా ప్రింటెడ్ డివైస్. ఇట్లా ప్రింటెడ్ రాకెట్ని తయారు చేయడంలో మొట్టమొదటి కంపెనీగా ప్రైవేట్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ అనేటువంటిది ఉంది. ఇది యాక్చువల్గా ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. సో ఐఐటి మద్రాస్ అని చెప్తూ ఉంటాం. అయితే వీరు అంటే తయారు చేసినటువంటి రాకెట్కి ఏదో ఒక పేరు పెట్టాలి కదా. మరి ఆ రాకెట్కి పెట్టినటువంటి పేరు మనం చూసుకున్నట్లయితే దాన్ని అంటాము అగ్నిబాన్ సార్టెడ్ అంటాం. అగ్నిబాన్ సార్టెడ్ ఈజ్ ద నేమ్ గివెన్ టు 3D printed rocket which was manufactured by Agnikul Cosmos. Then after that, so it was launched from the place called Sriharikota, which belongs to Andhra Pradesh. So Andhra Pradesh లో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ యొక్క రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది అండి. ఇంకో గమ్మత్ ఏంటి అంటే ఇదే శ్రీహరికోటలో ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేయించినటువంటి లాంచింగ్ ప్యాడ్స్ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు తయారు చేసినటువంటి లాంచింగ్ ప్యాడ్ ఉంది. దాన్ని పిలుస్తారు ధనుష్ అనేటువంటిది. సో దాని నుంచి దీన్ని యూజ్ చేసుకొని ఈ యొక్క అగ్నిబాన్ సార్టెడ్ అనేటువంటిది లాంచ్ అవ్వడం జరిగింది. మరి ధనుష్ అనేటువంటిది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ వ్యవస్థలో నిర్మించినటువంటి స్పేస్ లాంచ్ ప్యాడ్. ఈ అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. కారణం ఏంటి అంటే భారతదేశం కూడా స్పేస్ టెక్నాలజీకి సంబంధించి FDIని ఆహ్వానిస్తూ ఉంది. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని స్పేస్కి సంబంధించి భారతదేశము అనుమతిస్తూ ఉన్నది. అందుకోసం ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ స్పేస్కి సంబంధించి స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి పెట్టుబడులు పెడుతూ ఉన్నారు, కంపెనీలను ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ మన ఇటీవల మనం చూసుకున్నట్లయితే స్పేస్కి సంబంధించినటువంటి స్టార్టప్స్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వము 1000 crores, సో 1000 కోట్ల రూపాయలతో ఒక ఫండ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇంకొక అంశం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డెవలప్ మాస్ ప్రొడ్యూస్డ్ ప్రోటీన్స్ యూజింగ్ MSG అండి. సో సింపుల్గా నేను చెప్పేస్తాను. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని ఒక మనకు తెలుసు కదా, లైక్ ఐఐటి లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది బెంగళూరులో. వీళ్ళు ఏం చేశారంటే ప్రోటీన్స్ని
వ్యాక్సిన్లను ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడానికి ఒక కొత్త టెక్నాలజీని యూజ్ చేశారు అండి, డెవలప్ చేశారు. ఆ టెక్నాలజీలో భాగంగా వారు వాడినటువంటి కెమికల్ ఏంటి అంటే మోనోసోడియం గ్లూటమేట్ అనేటువంటిది, దాన్ని ఎంఎస్డిగా మనం పిలుస్తూ ఉంటాం. సో మోనోసోడియం గ్లూటమేట్ అనేటువంటి దాన్ని ప్రోటీన్స్ని భారీ మోతాదులో ప్రొడ్యూస్ చేయడానికి వారు వాడటం జరిగింది. ఓకేనా. సో ఈ టెక్నాలజీని అంటే ఈ ఎంఎస్డి అనేటువంటిది మొట్టమొదటిగా తయారు చేసినటువంటి వాళ్ళు జపాన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త కికునియా ఇకాడియా 1908లో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది, అంటే వారు కనుగొనడం జరిగింది. సో ఈ ఎంఎస్జి అనేటువంటిది ఏదైతే మనం చెప్తా ఉన్నామో, మోనోసోడియం గ్లూటమేట్ అనేటువంటిది ఏదైతే చెప్తా ఉన్నామో, దీని ద్వారా ప్రొడ్యూస్ చేసేటువంటివి ఏంటి అంటే వ్యాక్సిన్స్ అండి, యాంటీజెన్స్కి సంబంధించినటువంటి టీకాలను భారీ మోతాదులో ఉత్పత్తి చేస్తారు. ఇన్సులిన్ సో ఏదైతే షుగర్ని కంట్రోల్ చేయడానికి, మన బాడీలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ యొక్క మోతాదుని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి వాడుతుంటామో ఇన్సులిన్ అనేటువంటిది, దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారండి. ఇంకొక అంశం, ఇన్సులిన్ అనేటువంటిది ఏదైతే మన బాడీలో ప్రొడ్యూస్ అవుతా ఉందో దానిని ప్రొడ్యూస్ చేసేటువంటి ఆర్గాన్ ఏంటి అంటే ప్యాంక్రియాస్ అంటాం. అర్థమైందా. సో మన బాడీలో ఉండేటువంటి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆర్గానే ప్యాన్క్రియాస్ అంటాం. సో జనరల్గా ప్యాంక్రియాస్ అనేటువంటిది ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్యాన్క్రియాస్ యొక్క కెపాసిటీ మన బాడీలో తగ్గిపోతూ ఉందో అప్పుడు మన బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. షుగర్ లెవెల్స్ ఇస్ నథింగ్ బట్ డయాబెటిక్ వస్తూ ఉంటుంది. లైక్ టైప్ 1, టైప్ 2 డయాబెటిక్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక దాని తర్వాత ఇదే ఎంఎస్డిని ఉపయోగించి యాంటీబాడీస్ని కూడా మన బాడీలో ఉత్పత్తి చేయవచ్చు. అర్థమైందా. సో ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం చూద్దాం. రుద్ర ఎం అనేటువంటిది న్యూస్లో ఉంది అండి. రుద్ర ఎం అనేటువంటిది న్యూస్లో ఉంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి యాంటీ రేడియేషన్ వెపన్ అండి. భారతదేశంలోనే మొట్టమొదటి యాంటీ రేడియేషన్ వెపన్. పూర్తిగా దీనిని స్వదేశీ సాంకేతికతో డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మొట్టమొదటిగా భారతీయ సాంకేతికతను ఉపయోగించుకొని డెవలప్ చేశారు. సో రుద్ర ఎం ఈజ్ అన్ యాంటీ రేడియేషన్ మిసైల్ అండి, లేదా యాంటీ రేడియేషన్ వెపన్గా మనం చెప్తూ ఉంటాం. ఎందుకు యాంటీ రేడియేషన్ అని అంటున్నాము అంటే దీని యొక్క వర్క్ ఏం చేస్తుంది అంటే, ఏదైతే శత్రు దేశాలకు చెందినటువంటి రాడార్ అనేటువంటి ఒక వ్యవస్థ ఉంటుందో, శత్రు దేశాలకు చెందినటువంటి రాడార్ అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని ధ్వంసం చేయగలిగినటువంటి కెపాసిటీ ఈ యొక్క రుద్ర ఎంకి అయితే ఉంటుందండి. రుద్ర ఎంకి ఉంటుంది. అర్థమైందా. సో రుద్ర ఎం ఈజ్ యాంటీ రేడియేషన్ మిసైల్ which is used to destroy radar of enemy nations, radar as well as communication of enemy countries అండి. అర్థమైందా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో దీన్ని ఇటీవల ఒడిశా తీరము దగ్గర టెస్ట్ చేయడం జరిగింది, అది సక్సెస్ అవడం కూడా జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అండి. అర్థమైందా. సో ఇవి ఒక ఇంపార్టెంట్ వెపన్స్. ఇది ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్, ఎయిర్ నుంచి సర్ఫేస్కి వేసేటువంటి మిసైల్ అండి. ఇప్పుడు మనకి మిసైల్స్ అన్ని కూడా మనం చూస్తుంటాం, కొన్ని రకాలు ఉంటాయి. టైప్స్ ఆఫ్ మిసైల్స్లో రకాలు ఉంటాయి. అంటే అర్త్ నుంచి, అంటే భూమిపై నుంచి ఆకాశంలోకి వేసేవి, అంటే భూమిపై నుంచి ఆకాశంలోకి వేస్తే దాన్ని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటారు. అర్థమైందా. ఇవన్నీ కూడా టైప్స్. నెక్స్ట్ భూమిపై నుండి భూమిపైకి వేసేది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ అంటారండి. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ అంటారు. లేదా ఆకాశం నుంచి భూమిపైకి వేస్తే దాన్ని ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ అంటారు. లేదా ఆకాశంలోనే వేస్తే రెండు కూడా దాన్ని ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అని పిలుస్తూ ఉంటారండి. ఇది నీడ్ అండ్ నెసెసిటీని బట్టి. అర్థమైందా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అన్నప్పుడు ఆ మిసైల్ భూమిపైన ఉంటుంది, భూమిపైన దాన్ని ఏర్పాటు చేస్తారు. అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్గా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అన్నప్పుడు ఎగ్జాంపుల్గా మనం S-400 వ్యవస్థని తీసుకోవచ్చు. సో S-400 మిసైల్ అండి, S-400 మిసైల్, అది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి రుద్రం అనేటువంటిది ఆకాశం నుంచి భూమిపైకి వేస్తూ ఉంటారు. అర్థమైందా. సో దాన్ని ఏమన్నామంటే ఎయిర్ టు సర్ఫేస్ అన్నాం. దీనికి ఎగ్జాంపుల్గా రుద్ర గురించి
మనం మాట్లాడుకోవచ్చు అండి. అర్థమైందా? రుద్ర ఎం అనేటువంటిది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇంక దాని తర్వాత ఎయిర్ టు ఎయిర్ అని ఉంటుంది. ఎయిర్ టు ఎయిర్ అంటే ఆకాశంలోనే వేస్తారు. సో ఆకాశంలో వేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే హెలీనా అంటామండి. హెలీనా మిసైల్ అనేటువంటివి. అర్థమైందా? సో అట్లా ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే సర్ఫేస్ టు సర్ఫేస్ మనం తీసుకుంటే అగ్ని అనేటువంటివి ఉంటాయండి. ఇప్పుడు అగ్నిలో 1 2 3 4 5 పి అండ్ ఎక్స్. సో టోటల్గా ప్రస్తుతము 5 6 7 టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి. భారతదేశం పూర్తిగా డెవలప్ చేసింది స్వదేశీ సాంకేతికత. అవి మనకి జనరల్గా చూసుకుంటే సర్ఫేస్ టు సర్ఫేస్ వేస్తూ ఉంటారు అగ్ని మిసైల్స్ అనేటువంటి. బట్ దానికి ఇంకా కొన్ని హైబ్రిడ్ మిసైల్స్ ఉన్నాయి. దాంట్లోనే అది ఎయిర్ నుంచి సర్ఫేస్ కూడా వేస్తూ ఉంటారు. ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫర్దర్గా చూద్దాం. ఇండియా బూస్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ సెక్టర్ యూజింగ్ కొరియన్స్ టెక్నాలజీ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనము ఈ డైమండ్స్ అనేటువంటివి ఆస్ట్రేలియా దేశం నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాం. సో సౌత్ ఆఫ్రికా దేశం నుంచి మనం చూసుకున్నట్లయితే కింబర్లీ డైమండ్ మైన్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఆస్ట్రేలియా నుంచి చూసుకుంటే కూర్గడి అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఈ డైమండ్స్ అనేటువంటి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ ప్రభుత్వం ఈ కొత్త టెక్నాలజీ అంటే ప్రభుత్వం ఇన్ ద సెన్స్ మన ఇండియాలో. సో ఇక్కడ ఇది ఏం చేస్తూ ఉన్నారంటే ఇండియా సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఈ యొక్క ఆర్టిఫిషియల్గా వజ్రాలను తయారు చేసేటువంటివి టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దాని గురించి కూడా ఫండ్స్ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అర్థమైందా? సో ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇండియా బూస్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ సెక్టర్ యూజింగ్ కొరియన్స్ టెక్నాలజీ. సో కొరియా దేశంలో ఈ డైమండ్స్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దానిని భారతదేశంలోకి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. తద్వారా డైమండ్స్ అనేటువంటి మనం ఆర్టిఫిషియల్గా ల్యాబ్స్లో తయారు చేస్తున్నాం. ఏ విధంగా డైమండ్ అనేటువంటిది భూమి లోపల ప్రొడ్యూస్ అవుతూ ఉందో అదే విధంగా ఏ విధంగా డైమండ్ యొక్క షేప్ అనేటువంటిది ఉంటుందో సో అదే విధంగా ఇది కూడా డెవలప్ చేయబోతా ఉన్నాము అండి. అర్థమైందా? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిడక్షన్ ఇన్ కస్టమ్స్ డ్యూటీస్ ఫర్ సీడ్స్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. సో సింపుల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆర్టిఫిషియల్ డైమండ్ సెక్టార్ని ఇంక్రీజ్ చేయడానికి ఏదైతే ఇంపోర్ట్స్ పైన వేసేటువంటి కస్టమ్స్ డ్యూటీ ఉంటుందో దానిని తగ్గించడం జరిగింది అండి. దాంతోపాటు ఐఐటి మద్రాస్కి 242 కోట్ల రూపాయలను శాంక్షన్ చేశారు. కారణం ఏంటి అంటే డైమండ్స్ పైన పరిశోధనలు చేయడానికి ఈ ఫండ్ ఇచ్చారు. ఇంకొక అంశం ఇండియా సెంటర్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వము. ఇది ఒక అంశం మనం గుర్తుపెట్టుకుందాం. అసలు ఎందుకు చేస్తూ ఉంది ప్రభుత్వం? దానివల్ల ఏంటి ఉపయోగం? డైమండ్స్ ఏమన్నా మినిస్టర్ వీళ్ళందరూ పెట్టుకుంటారా? లేదు కదా. మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఒక అఫ్కోర్స్ కొంతవరకు మన ధరిస్తూ ఉంటారు. అది కాకుండా ఈ డైమండ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? అంటే ఎలక్ట్రానిక్స్లో వాడతారండి. ఈ డైమండ్స్ అనేటువంటివి ఎలక్ట్రానిక్స్లో వాడుతుంటారు, చిప్ మేకింగ్లో వాడుతుంటారండి. సో డైమండ్స్ అనేటువంటివి ఎలక్ట్రానిక్స్లో, చిప్ మేకింగ్లో వాడుతుంటారు. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్. ఇదే డైమండ్ని గ్లాస్ ఇండస్ట్రీస్లో కూడా వాడుతుంటారండి. గ్లాస్ కట్ చేయడానికి గ్లాస్ కటింగ్ ఇండస్ట్రీస్లో కూడా డైమండ్స్ని యూస్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? సో అట్లా ఇవి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందుకోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. చూసారా? దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా మనం చూస్తే ఫస్ట్గా ఈ డైమండ్ ప్రొడ్యూస్ చేసే దానిలో ఉన్నటువంటి టెక్నాలజీస్ లైక్ హై ప్రెషర్, హై టెంపరేచర్ అండి. సో ఇప్పుడు యాక్చువల్గా డైమండ్ అనేటువంటిది ఎక్కడ తయారవుతుంది? భూమి లోపల కదా డైమండ్ తయారయ్యేది. ఇట్ ఈస్ ద హార్డెస్ట్ కార్బన్ కదా. సో డైమండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద హార్డెస్ట్ కార్బన్ కదా, వన్ ఆఫ్ ది కార్బన్ ఫామే కదా. సో ఇప్పుడు చూడండి, కార్బన్ అనేటువంటిది ఏదైతే 6 మనం చెప్తా ఉన్నామో అటమిక్ నెంబర్ 6గా, అటమిక్ మాస్ 12గా చెప్తా ఉన్నటువంటి కార్బన్ ఉందో ఇది ఇనిషియల్ ఫామ్లో మనకి గ్రాఫైట్ ఫామ్లో దొరుకుతుంది. దాని తర్వాత అది హార్డ్ అయ్యే కొద్దిగా ఏమవుతుంది? డైమండ్గా మారుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇదే కార్బన్ని మనం న్యూ పెన్సిల్స్లో వాడుతుంటామండి. మనం వాడే ఇప్పుడు ఈ నట్రాస్ కానీ హెచ్బి పెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ కార్బనే వాడుతుంటాం. అది స్ట్రాంగ్ అయ్యే కొద్దిగా గ్రాఫైట్ అవుతుంది, ఇంకా స్ట్రాంగ్ అయ్యే కొద్దిగా డైమండ్ అవుతుందండి. అర్థమైందా? సో ఈ అంశాలండి. దీన్ని మనకు 2 మెథడ్స్లో తయారు చేస్తూ ఉంటాం.
ఒకటి హై ప్రెషర్ హై టెంపరేచర్ ద్వారా, ఇది నేచురల్గా భూమిలో జరిగింది. ఇప్పుడు డైమండ్స్ అనేటువంటి భూమి లోపల నుంచి మనకి వస్తూ ఉంటాయి, ఆకాశం నుంచి అయితే రావు కానీ భూమి లోపల వస్తూ ఉంటాయండి. అవి ఎక్కడ తయారవుతుంటాయి, ఎక్కడైతే హై ప్రెషర్ హై టెంపరేచర్ ఉంటుందో భూమి లోపల అక్కడ డైమండ్స్ అనేటువంటి తయారవుతుంటాయి. అర్థమైంది కదా. సో ఆ మెథడ్ ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్గా యూజ్ చేస్తారు. ఇంకొక మెథడ్ వచ్చేసి కెమికల్ వేపర్ డిపాజిషన్. సో ఈ మెథడ్ ద్వారా కూడా డైమండ్స్ అనేటువంటి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్ జనరల్గా మనకి ఈ డైమండ్స్ అనేటువంటివి భూమి యొక్క క్రస్ట్లో దొరుకుతుంటాయి. ఇప్పుడు మనందరూ తెలుసు లేయర్స్ ఆఫ్ ది అర్త్ అని అంటాం కదా, పైన ఉండేటువంటిది క్రస్ట్ అని, లోపల మ్యాంటిల్ అని, ఇంకా కిందకు పోతే కోర్ అని అంటాం చూసారా, క్రస్ట్ మ్యాంటిల్ కోర్. సో టాప్ మోస్ట్ లేయర్లో మనకి డైమండ్స్ అనేటువంటివి దొరుకుతూ ఉంటాయండి. ఇంకొక అంశం చూద్దాం. అట్లాంటి క్వశ్చన్ గతంలో అడిగి ఉన్నారు. ఇట్ ఈస్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, నేను క్రియేట్ చేసింది కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ రిఫరెన్స్ టు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, విత్ రిఫరెన్స్ టు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండి. అర్థమైంది కదా. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే ఆర్టిఫిషియల్ డైమండ్స్, మనుషులు తయారు చేసేవి, దానికి సంబంధించినవి సరైన వాక్యాలు స్టేట్మెంట్స్ ఏంటో కనిపెట్టాలి మనం. వన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీస్ ఆర్ డైమండ్స్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్సైడ్ ఏ ల్యాబ్ యూజింగ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. మరి అవునా కాదా? ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేటువంటివి ల్యాబుల్లో తయారు చేస్తుంటారు కొత్త టెక్నాలజీని ఉపయోగించి. ఎస్ ఆర్ నో. రెండవ స్టేట్మెంట్, దీస్ డైమండ్స్ ఆర్ కెమికల్లీ, ఫిజికల్లీ, ఆప్టికల్లీ డిఫరెంట్ ఫ్రమ్ న్యాచురల్ డైమండ్స్. ఇంకేమంటున్నారండి, ఈ డైమండ్స్ అనేటువంటివి సహజంగా అయ్యేటువంటి డైమండ్స్ లాగా ఇవి ఉండవు, కెమికల్ గాను ఫిజికల్ గాను ఆప్టికల్ గాను ఉండవు అని అంటున్నారు. మరి స్టేట్మెంట్ అవునా కాదా? మూడవది, దీస్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ చిప్స్ అండ్ శాటిలైట్స్. ఏమన్నారు, డైమండ్స్ అనేటువంటి దేంట్లో వాడుతుంటారు, చిప్స్లోనూ శాటిలైట్లోనూ వాడుతుంటారు. మరి అవునా కాదా స్టేట్మెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైనల్గా మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే 1 రైట్ 3 రైట్ 2 రాంగ్. సో 2 లేకుండా ఉండదు, ఈ ఆప్షన్ మనకి సి ఉంటుంది. అర్థమైందా? సో సి ఈజ్ ద ఆన్సర్. ఇంకో డౌట్ రావచ్చు. సో ఎట్లాగో 1, 3 కరెక్ట్ కాబట్టి 2 ఎందుకు తప్పు అంటే, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, దిస్ డైమండ్స్ ఆర్ కెమికల్లీ, ఫిజికల్లీ అండ్ ఆప్టికల్లీ డిఫరెంట్ ఫ్రమ్ న్యాచురల్ డైమండ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సిన ప్రాపర్ అవుట్పుట్ రావాలి అంటే అది న్యాచురల్ డైమండ్ ఏ విధంగా ఉంది అట్లా ఉంటేనే మనకు అవుట్పుట్ వస్తుంది కదా. ఇప్పుడు డైమండ్ నుంచి మనం లైట్ పాస్ చేసాం అనుకోండి, ఒక డైమండ్ నుంచి వజ్రం నుంచి లైట్ వేస్తే ఏమవుతుంది, లోపల అది రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుందండి, లోపలే రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది అడ్వాంటేజెస్ ఉండాలి, లైట్ అనేటువంటిది లోపల రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే సహజంగా ఏర్పడినటువంటి డైమండ్ ఏ విధంగా ఏర్పడిందో అదే విధంగా ల్యాబుల్లో తయారు చేసినటువంటిది కూడా ఉండాలి కదా. మరి అంటే సేమ్ ఉన్నట్టే కదా. అర్థమైందా? సో ల్యాబులో తయారు చేసిన, న్యాచురల్గా తయారు చేసిన సేమ్ ఉంటేనే దాని యొక్క ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి. అందుకోసమే ఈ స్టేట్మెంట్ తప్పు. సో సేమ్ ఇక్కడ డిఫరెంట్ ఉంది కాబట్టి అది తప్పు. అర్థమైందా? సో ఇట్లా ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అందుకే నేను ఇక్కడ ప్లేస్ చేశాను. నెక్స్ట్, డెంగ్యూ అవుట్ బ్రేక్స్ రైజ్ ఇన్ అమెరికా డ్యూ టు క్లైమేట్ చేంజ్. క్లియర్ కదా. సో వాతావరణంలో సంభవిస్తున్నటువంటి మార్పుల వలన ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అండి, అమెరికా దేశంలో డెంగ్యూ జ్వరాలు విపరీతంగా ప్రబలుతూ ఉన్నాయి, విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు న్యూస్ పేపర్లో ఉంటుంది. న్యూస్ పేపర్లో ఏముంటుంది, ఇంతే ఉంటుంది, హెడ్లైన్లు ఇంత ఉంటుంది. సో అమెరికా దేశంలో జ్వరాలు వస్తూ ఉన్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని ఉంటుంది. దానికి రీజన్స్ చెప్పరు, మనం నేర్చుకోవాలి. అర్థమైందా? సో కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను రీజన్స్ చెప్తాను, ఎందుకంటే రీజన్స్ అడుగుతారు అబ్బా. సో రీజన్స్ ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ అందరూ కూడా చదువుతారు, మరి అందరూ కూడా ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే, ఎవరైతే న్యూస్ పేపర్ని 360 degrees అనాలిసిస్ వేలో అనాలిసిస్ చేస్తారో, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుంటారో వారే సక్సెస్ అవుతారు. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నింటిలో కూడా అదే విధంగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం రీజన్స్ని మనం చూద్దాం. సో అసలు డెంగ్యూ అనేటువంటిది రావడానికి గల కారణాలు ఏంటి అంటే, ఒక 2 ఆడదోమలు అండి, ఓకేనా. సో 2 ఫిమేల్ దోమలు, ఆ ఫిమేల్ దోమల పేరే ఇవి. సో డెంగ్యూ జ్వరాలు వచ్చినా, ఏ జ్వరాలు వచ్చినా ఆడవాళ్ళ వల్లే వస్తుంటాయి, అంటే వీరు యొక్క మహిళల వల్ల వస్తూ ఉన్నాయి. ఈ మహిళా దోమల యొక్క పేర్లు మనం చూసుకుంటే, ఈ పేర్లు కూడా ఇంపార్టెంటే అండి, మహిళా దోమ యొక్క పేరు కూడా ఇంపార్టెంటే. సో వారి పేరు చూస్తే అడీస్ అజిప్టి, ఇది ఒక పేరు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అది, ఓకేనా. నెక్స్ట్ అడీస్
ఆల్బోపెక్టస్, వీళ్ళిద్దరూ కూడా మహిళలు. వీరి వలన ప్రపంచ దేశాలకు డెంగ్యూ జ్వరాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సాధారణంగా ఈ డెంగ్యూ అనేటువంటిది ఏ కండిషన్స్లో వస్తుంది అంటే ఉష్ణోగ్రతలు యావరేజ్గా మెయింటైన్ అవ్వటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 25 నుంచి 30 మధ్య ఉష్ణోగ్రతలు కనుక ఉంటే ఆ ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా పడితే 25 to 30 degrees టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అంటే ఆ ప్రాంతాలలో వర్షాలు పడతాయండి. వర్షాలు ఎక్కువగా పడితే ఈ ఆడదోమలు గుడ్లు పెడతా ఉంటాయి. ఆ గుడ్లు పెరిగి పెద్దదై మళ్ళీ ఆడదోమలుగా తయారై మనుషులను కుట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. సో ఈ టెంపరేచర్ మెయింటైన్ అయితే కనుక వర్షాలు వస్తాయి, హ్యూమిడిటీ వస్తుంది. సో వర్షాలు పడితే ఎప్పుడైతే నీరు నిలబడుతూ ఉంటుంది, నీరు నిలబడటం వలన అదేమవుతుంది, దోమలు గుడ్లు పెట్టి పెరుగుతుంటాయి. దాంతోపాటు ఎక్కువ పాపులేషన్ ఉన్నా కూడా, అర్బన్ సెంటర్స్లో ఎక్కువ పాపులేషన్ ఉన్నా కూడా అక్కడ ఏమవుతుంది, అంత స్లమ్స్గా ఏర్పడుతుంటాయి కదా. సో స్లమ్స్గా ఏర్పడినప్పుడు అక్కడ కూడా వాటర్ జామ్ అవుతుంది, డ్రైనేజ్ రోడ్ల మీద తాండవం చేస్తూ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా దోమలు పెరుగుతుంటాయి. దాంతోపాటు ఇంక్రీజ్డ్ రైన్ఫాల్ అండ్ ఫ్లడ్డింగ్ అండి. సో ఎక్కువ వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా కానీ నీరు నిలబడి మీకు దోమలు విపరీతంగా పెరుగుతాయి. ఈ దోమలు ఎక్కువగా పెరుగుతుంటాయండి. సో ఇవి కుట్టినప్పుడు మనకి డెంగ్యూ ఫీవర్లు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇది మెయిన్ రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే మనకి లైక్ జోగ్రఫీ పరంగా మాట్లాడుకోవాల్సినవి 2 ఫినామినా ఉంటాయండి. ఒకటి లానినా అంటాం, ఇదొక ఫినామినా. 2 ఎల్ నినో అని పిలుస్తాం. ఒకటి లానినా అంటాం, ఒకటి లానినా అంటాం, 2 ఎల్ నినో అంటాం. సో ఈ ఫినామినాలు ఏవైతే ఉన్నాయో వీటి వలన కూడా మనకి డెంగ్యూ ఫీవర్లు వస్తూ ఉంటాయండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మేబీ అడగడానికి ఛాన్స్ ఉందేమో, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ద రీజన్ బిహైండ్ అకరెన్స్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్. ఆప్షన్స్లో ఈ 2 ఏ ఇచ్చినా కానీ అది రీజన్ అవుతుంది. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇవి లానినా ఎల్నినా అనేటువంటిది ఒక్కొక్కటి చెప్పాలంటే మినిమం ½ an hour పడుతుంది. సో జోగ్రఫీలో మీకు ఆల్రెడీ నేర్పిస్తారు. సో జోగ్రఫీలో మనకి వెదర్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. క్లైమేట్ అనేటువంటి ఒక చాప్టర్లో, ఓకేనా. సో క్లైమేట్ అనేటువంటి ఒక చాప్టర్లో వెదర్ ప్యాటర్న్స్ ఉంటాయి, లేదా వెదర్ సైకిల్స్ అని ఉంటాయి. వాటిలో ఇవి మీకు నేర్పిస్తారు. బట్ ఇక్కడ నేను చెప్పొచ్చు, ఐ కెన్ డిస్కస్ విత్ యూ, బట్ ఇట్ ఈస్ అ కరెంట్ అఫైర్స్ క్లాస్. దట్స్ అ లిమిటింగ్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ ఇంకొక అంశం, అమృత్ అనేటువంటి ఒక స్కీమ్ న్యూస్లో ఉంది అండి. అమృత్ అనేటువంటిది న్యూస్లో ఉంది. కారణం ఏంటి అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా లైక్ ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంది అండి. అదొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. గతంలో ఇదే అమృత్కు సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారు. ఏమని అడిగారంటే, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అమృత్ స్కీమ్ విచ్ వాజ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడిగారు. సో అమృత్ అనేటువంటి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణాలను డెవలప్ చేసేటువంటి స్కీమ్ అండి. అమృత్ అనేటువంటి స్కీమ్ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ పట్టణాలను, ఆ పట్టణాలలో కొత్త ఫెసిలిటీస్ని, మోడర్న్ ఫెసిలిటీస్ను, అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ని డెవలప్ చేసేటువంటి స్కీమ్. దాని యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకున్నట్లయితే అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. క్లియర్ కదా? సో అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, దాన్ని అమృత్గా మనం పిలుస్తూ ఉంటాం. క్లియరే కదా? సో దాన్ని 25th June 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి స్కీమ్ అండి. అర్థమైందా? సో ఇట్ ఈస్ సిమిలర్ టు స్మార్ట్ సిటీ స్కీమ్. ఈ అమృత్ స్కీమ్ అనేటువంటిది సిమిలర్ టు స్మార్ట్ సిటీ అనేటువంటి స్కీమ్. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి అంటే భారతదేశంలో 100 సిటీలను ఇక్కడ సెలెక్ట్ చేస్తారు, 100 సిటీలను స్మార్ట్ సిటీ కింద సెలెక్ట్ చేస్తారు. బట్ అమృత్ అన్నప్పుడు అన్ని పట్టణాలు కూడా, సో మ్యాక్సిమం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు, అంటే లైక్ చూసుకోవచ్చు మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్కడైతే పాపులేషన్ 1 lakh కంటే ఎక్కువ ఉంటుందో, 1 లక్ష కంటే ఎక్కువ పాపులేషన్ ఉంటుందో ఆ పాపులేషన్ ఉన్నటువంటి నగరాలను సెలెక్ట్ చేస్తారు అమృత్ కింద. స్మార్ట్ సిటీ కింద జనరల్గా సెలెక్ట్ చేసినవి లైక్ కొన్నిట్లో అయితే 10 million ఉన్నవి, కొన్నిట్లో లైక్ 10 million, లైక్ 1 million సిటీస్, 10 million కాదు 1 million ఉన్న సిటీస్ని సెలెక్ట్ చేశారు. ఓకేనా? కొన్ని ప్రాంతాల్లో లైక్ 5 lakhs ఉన్నటువంటి సిటీలను సెలెక్ట్ చేశారు. అర్థమైంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే తిరుపతి, కరీంనగర్,
హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, ఇంకా అట్లాంటి ప్రాంతాలన్నింటిని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండి. అర్థమైందా? సో అవి స్మార్ట్ సిటీస్ కింద, అమృత్ కింద అన్ని. సో టైర్ 2, టైర్ 1 సిటీస్ అన్ని, టైర్ 3 సిటీస్ని సెలెక్ట్ చేశారండి. ఓకేనా? సో దీని కింద ఫండ్ ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇచ్చి ఈ సిటీస్లో వాటర్ సప్లై కానీ, సివరేజ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ కానీ, స్టామ్ వాటర్ డ్రైనేజ్, గ్రీన్ స్పేసెస్ అండ్ పార్క్స్, నాన్ మోటరైజ్డ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ లాంటివి డెవలప్ చేస్తూ ఉన్నారు. అర్థమైందా? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇంకొక అంశం మనం చూద్దాం. మేజర్ రాధికా సేన్ విన్స్ 2023 UN మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. సో ఇక్కడ మనకి లైక్ మన ఇండియాలో, ఇండియా ఇన్ ద సెన్స్, ఇప్పుడు దీనికంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తానండి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్లో ఐక్యరాజ్య సమితికి ఒక ఆర్మీ ఉంటుందండి. ఐక్యరాజ్య సమితికి ఒక ఆర్మీ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ ఆర్మీ అనేటువంటిది దాని పేరు యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అంటారు. యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్గా పనిచేస్తుంటారు. ఇది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి ఉన్నటువంటి ఆర్మీ. ఇప్పుడు మన భారతదేశానికి ఆర్మీ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఐక్యరాజ్య సమితికి ఆర్మీ ఉంటుంది. మరి ఆర్మీలో పనిచేసే వాళ్ళని ఎట్లా డిప్లాయ్ చేసుకుంటారు అంటే, అది ఆల్రెడీ వివిధ దేశాలలో ఆర్మీలో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారా, వాళ్ళనే డెప్యుటేషన్ కింద ఇక్కడికి పంపిస్తారండి. అర్థమైందా? సో డైరెక్ట్గా యుఎన్ అయితే వీళ్ళని రిక్రూట్ చేసుకోదు. ఆల్రెడీ ఆర్మీలో పనిచేసేటువంటి వాళ్ళని ప్రతి దేశము కూడా కొంతమందిని యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ కింద డిప్లాయ్ చేస్తుంది. సో అట్లా డిప్లాయ్ చేసిన దానిలో మన భారతదేశం నుంచి మేడం గారిని, సో మేజర్ రాధికా సేన్ గారిని డిప్లాయ్ చేశారు ఇండియా యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ కింద అండి. సో వీరు ఏం చేశారంటే మహిళల యొక్క అభ్యున్నతి కోసం, మహిళల యొక్క ఎంపవర్మెంట్ కోసం వారు కృషి చేశారు. దాంతోపాటు జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం కోసం కూడా వారు కృషి చేసినందుకు గాను వారి యొక్క సేవలను గుర్తిస్తూ వారికి అవార్డుని ప్రజెంట్ చేశారు. దాన్ని అంటారు యునైటెడ్ నేషన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్. ఏ సంవత్సరానికి? ఆఫ్ ద ఇయర్ 2023కి అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ విధంగా అంతర్జాతీయ అవార్డులు కనుక భారతదేశంలో ఉన్నటువంటి వారికి వస్తే అవి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్కువగా అడుగుతున్నారు. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్. మ్యాంగ్రూవ్స్ ఇన్ సౌత్ ఇండియా, శ్రీలంక లేబుల్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండి. సో ముందుగా దీని గురించి నేను చెప్పేది ఏంటి అంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి మడ అడవులు, మ్యాంగ్రూవ్స్ అంటే మడ అడవులు అండి. మ్యాంగ్రూవ్స్ అంటే మడ అడవులు. అర్థమైందా? సో అవి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మడ అడవులకి, సౌత్ ఇండియా కానీ లైక్ శ్రీలంకలో ఉన్నటువంటి అడవులను క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ కింద గుర్తించారు. మరి ఎవరు క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ కింద గుర్తించారు అంటే ఐయుసిఎన్ అనేటువంటి ఒక సంస్థ అండి. ఐయుసిఎన్ అనేటువంటి ఒక సంస్థ క్రిటికల్లీ ఎండేంజర్డ్గా గుర్తించడం జరిగింది. ఈ ఐయుసిఎన్లోనే ఒక రెడ్ బుక్ ఉంటుంది. సో దానిలో రాస్తారు ఏవేవి ఏ కేటగిరీలో గుర్తించబడ్డాయి అని రాస్తారు. ఇంకొక అంశం, మరి ఐయుసిఎన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. అర్థమైందా? అండ్ ఫానా కర్సు రాసా, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నో నెట్ వరీ. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఉంటుంది అండి. వీళ్ళ యొక్క వర్క్ ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జంతువులను, మొక్కలను సంరక్షించటము, అదేవిధంగా వాటి యొక్క స్థితిగతులను తెలియజేసి ఒక రెడ్ డేటా అనేటువంటి పుస్తకంలో నమోదు చేయటము అనమాట. ఓకేనా? సో అట్లా వీళ్ళు మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మ్యాంగ్రూవ్స్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ కింద గుర్తించారు. ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫర్దర్గా గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమని అడిగారంటే,
భారతదేశంలో అతిపెద్ద మడ అడవుల యొక్క పేరేంటి అని అడిగారు. సో భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద మడ అడవుల యొక్క పేరు ఏంటి అంటే అంటాము, దాన్నే మనం సుందర్బన్స్ అంటాం. సుందర్బన్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్గా పిలుస్తాం. మరి ప్రపంచంలో ఏదైతే మనం పిలుస్తూ ఉన్నామో అతిపెద్ద భారతదేశంలో అతిపెద్ద మ్యాంగ్రూవ్గా అది ఏ ప్రాంతంలో ఉంది అంటే వెస్ట్ బెంగాల్ అనేటువంటి ఒక రాష్ట్రంలో ఉండటం జరిగింది మిత్రమా. సో అతిపెద్దది అనమాట. దాంతోపాటు అతిపెద్ద డెల్టా ఏరియా కూడా. సో సుందర్బన్ ఈజ్ ద లార్జెస్ట్ డెల్టా ఏరియా ఇన్ ఇండియా. దట్స్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి ఈ మ్యాంగ్రూవ్స్ అనేటువంటి మరి ఇక్కడే ఉన్నాయి, ఇంకెక్కడ ఉన్నాయా? ఏ ప్రాంతాల్లో మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అనేటువంటివి అధికంగా ఉన్నాయి అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తీర ప్రాంతాల్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది గుజరాత్, ఇక్కడ ఏమవుతుంది వెస్ట్ బెంగాల్. సో గుజరాత్ నుంచి మొదలుకొని వెస్ట్ బెంగాల్ వరకు కూడా మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఉన్నాయి, మడ అడవులు అనేటువంటివి ఉన్నాయండి. సో సాధారణంగా ఈ మడ అడవులు అనేటువంటివి ఎక్కడ డెవలప్ అవుతాయి అంటే ఎక్కడైతే సాల్ట్ వాటరు అదేవిధంగా ఫ్రెష్ వాటర్ అనేటువంటిది కలుస్తూ ఉంటుందో. సో ఎక్కడైతే సాల్ట్ వాటర్ అదేవిధంగా ఫ్రెష్ వాటర్ అనేటువంటిది కలుస్తుందో అక్కడ మనకి మడ అడవులు అనేటువంటివి డెవలప్ అవుతాయి. వెరీ ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో చూద్దాం ఇవన్నీ కూడా. సో ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి మడ అడవులు ఉన్నటువంటివి అండి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే సుందర్బన్ మ్యాంగ్రోవ్స్, భారతదేశంలోనే అతిపెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఏరియా. దాని తర్వాత ఒడిశాలో మహానది మ్యాంగ్రోవ్స్, ఆంధ్రాలో గోదావరి కృష్ణ డెల్టా మ్యాంగ్రోవ్స్. దాని తర్వాత పిచ్చవరం, తమిళనాడులో చూసుకుంటే పిచ్చవరం హిస్టరీ, ముత్తుపేట్ మ్యాంగ్రోవ్స్. కేరళకు వచ్చేపాటికి కోచిన్ హిస్టరీ. దాని తర్వాత కొండపూర్ మల్పా ఏరియా, జువారి హిస్టరీ. ముంబై మ్యాంగ్రోవ్స్ మహారాష్ట్రలో, భావనగర్ హిస్టరీ, భావనగర్ ఇంచుమించు గుజరాత్లో ఉంటుంది. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ కచ్ మ్యాంగ్రోవ్స్ అండి. సో ఈ ప్రాంతాలన్నీ కూడా మ్యాంగ్రోవ్స్ అనగా మడ అడవులు ఉన్నటువంటి ప్రాంతాలండి. ఇవన్నీ కూడా మడ అడవులు ఉన్నటువంటి ప్రాంతాలు, అర్థమైందా? సో ఇవి ఇంపార్టెంట్గా మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇంకొక అంశం నేను ఏదైతే అన్నానో IUCN వాళ్ళు స్టేటస్ల కింద అంటే లైక్ కేటగిరీ రెడ్, IUCN అనేటువంటి ఒక సంస్థ విడుదల చేసేటువంటి రెడ్ డేటా బుక్లో కేటగిరీస్ అన్నాముగా మొత్తంగా ఈ కేటగిరీస్ ఉంటాయండి. సో ప్రతి అంశాన్ని కూడా ఈ ఉన్నటువంటి దానిలో కింద గుర్తిస్తుంది IUCN. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే డేటా డిఫిషియెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు అనుకోండి, దానికి డేటా లేకపోతే డేటా డెఫిషియెంట్. దాని తర్వాత లీస్ట్ కన్సర్న్ అంటే హ్యాపీగానే ఉంది. నియర్ థ్రెట్ అంటే కొంచెం థ్రెట్లోకి పోతుంది. వల్నరబుల్, సో వల్నరబుల్ నుంచి రిస్క్లో ఉన్నట్టు అండి, అర్థమైందా? సో ఇక్కడ వరకు రిస్క్లో ఉన్నట్టు. ఇక ఏదైనా ఒక చెట్టునో జంతువునో వల్నరబుల్గా డిక్లేర్ చేస్తే అది ఇంకా కష్టకాలంలో ఉంది, అక్కడ నుంచి ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, పాసిబుల్లీ ఎక్స్టింక్ట్, మళ్ళీ ఎక్స్టెంట్ ఇన్ ద వైల్డ్, సో ఎక్స్టెంట్ అంటే చచ్చిపోయింది కదా. ఇక జీవి అనేటువంటిది భూమిపైన లేదండి. సో ఎక్స్టెంట్ అనేటువంటి స్టేటస్ కనుక IUCN ఇస్తే ఆ జీవి భూమిపైన పూర్తిగా అంతరించిపోయింది. లేదా క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని ఇచ్చారనుకోండి, ఇంకొక 2-3 సంవత్సరాల్లో అయిపోద్ది అన్నట్టు ఇండికేషన్ అన్నట్టు ఇది. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్. ఇంకొక అంశం, న్యూస్ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. న్యూస్ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థ, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందింది. ఇది లైక్ బుక్స్ పబ్లిషింగ్, న్యూస్ పేపర్స్ పబ్లిషింగ్, బ్లాగ్స్, న్యూస్కి సంబంధించిన బ్లాగ్స్ మెయింటైన్ చేసేటువంటిది. అదేవిధంగా మ్యాగజైన్స్కి సంబంధించి మెయింటైన్స్ చేసేటువంటి ఒక కంపెనీ అండి ఇది. న్యూస్ కార్పొరేషన్ USAకి చెందింది. సో వీళ్ళు ఫైనల్గా OpenAI అనేటువంటి ఒక సంస్థతో టైఅప్ అయ్యారు. సో మనందరూ తెలుసు కదా OpenAI, ఇది కూడా USAకి చెందినటువంటిదే. దీనికి ఈ కంపెనీకే ChatGPT అనేటువంటిది ఉంటుందండి. ఈ కంపెనీకే ChatGPT అనేటువంటిది ఉంటుంది. అర్థమైందా? సో ఈ ChatGPT వ్యవస్థని న్యూస్ కార్పొరేషన్ వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకోబోతా ఉన్నారు. ఓకేనా? సో ఈ వ్యవస్థని, ఈ ChatGPTని న్యూస్ కార్పొరేషన్ వాళ్ళు ఇంటిగ్రేట్ చేయబోతా ఉన్నారు అండి. ఓకేనా? సో అది ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి అంశాలు. ఇక్కడ ఇంకొక అంశం చూద్దాం. నిఫా వైరస్ అనేటువంటిది న్యూస్లో ఉంది.
నిఫా వైరస్. దీని గురించి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడిగారండి. దీని గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఆల్రెడీ. నిఫా వైరస్. సో నిఫా వైరస్ అనేటువంటిది ఏ జంతువుల నుంచి వస్తుంది అని అడిగారు. సో అంటే క్రింద ఇచ్చినటువంటి వాణిలో నిఫా వైరస్ యొక్క కారకాలు ఎవరు అని అడిగారండి. అర్థమైందా? సో ఎవరంటే ఈ నిఫా వైరస్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే బ్యాట్, ఫ్రూట్ బ్యాట్. దాన్ని అంటాము ఫ్రూట్ బ్యాట్ అండి. సో గబ్బిళము, కంప్లీట్గా పండ్లపై ఆధారపడినటువంటి గబ్బిళాలు ఏవైతున్నాయో ఈ గబ్బిళాల ద్వారా నిఫా వైరస్ అనేటువంటిది మనుషులకు సోకుతుంది, మనుషులకు వస్తూ ఉంది, మరణాలు సంభవిస్తూ ఉన్నాయండి. అర్థమైందా? సో జనరల్గా ఈ నిఫా వైరస్ అనేటువంటిది ఎట్లా ఫ్రూట్ బ్యాట్స్ నుంచి మనుషులకు వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ బ్యాట్ గనక, ఈ పండ్లు తినేటువంటి పండ్ల గబ్బిళము గనక పండు ఏదైనా తిన్నప్పుడు, ఫ్రూట్ ఏదైనా తిన్నప్పుడు ఆ ఫ్రూట్ని మనం తిన్నాము అనుకోండి, వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది. లేదా ఈ గబ్బిళాలు కనుక ఈ పిగ్గుతో కనుక, ఈ పొన్నే కదా పందులు స్వైన్ పందులతో కాంటాక్ట్ అయినా ఆ పందులను మనుషులు తిన్నా కానీ నిఫా వైరస్ అనేటువంటిది ట్రాన్స్మిట్ అవుతుంది. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఫైనల్గా ఈ నిఫా వైరస్ అనేటువంటిది కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ అంటే కమ్యూనికబుల్, అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమిస్తుంది. సో నిఫా వైరస్ అనేటువంటిది ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళకి వస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనకు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఫస్ట్ కేసు అనేటువంటిది 1998లో మలేషియా దేశంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఆరిజిన్ ఎక్కడండి? మలేషియా దేశం నిఫా వైరస్కి ఆరిజిన్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని ఒక జొనాటిక్ డిజీజ్గా మనం మాట్లాడుకోవచ్చు. అర్థమైందా? సో జొనాటిక్ డిజీజ్ గతంలో అడిగారు. ఏమని అడిగారంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ జొనాటిక్ డిజీజ్ అని అడగడం జరిగింది. సో జొనాటిక్ అంటే జంతువుల నుంచి సంక్రమించేటువంటి వ్యాధులు. ఇప్పుడు మనం చూస్తాం కదా, మనం చిన్నప్పుడు చదువుకుంటాం, జువాలజీ అని చదువుకుంటాం. జువాలజీ అంటే జువో అంటే యానిమల్స్కు సంబంధించింది. సో యానిమల్స్ నుంచి వచ్చేటువంటి మనం ఏమంటాం, యానిమల్స్ నుంచి కనుక వస్తే ఆ యొక్క వైరస్లు జొనాటిక్ అంటాం. అర్థమైందా? సో జొనాటిక్ వ్యాధులకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే నిఫా వైరస్. ఇంకా ఫర్దర్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే స్వైన్ ఫ్లూ అంటాం. నిఫా వైరస్ కాకుండా జొనాటిక్ వ్యాధులకు ఎగ్జాంపుల్ స్వైన్ ఫ్లూ. దాని తర్వాత ఇంకొకటి బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, నిఫా వైరస్. ఇవన్నీ కూడా జొనాటిక్ డిజీజులకు ఎగ్జాంపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొక అంశం, ఇండియా అండ్ ఫ్రాన్స్ విల్ నెగోషియేట్ ఏ 50,000 crore రాఫెల్ మెరైన్ జెట్ డీల్ దిస్ వీక్. సో సింపుల్గా ఏం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే, భారతదేశము రాఫెల్ అనేటువంటి యుద్ధ విమానాలను ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తూ ఉంది అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. సో ఫ్రాన్స్ దేశం నుంచి కొనుగోలు చేస్తుంది. ఇంకోటి రాఫెల్ అనేటువంటి యుద్ధ విమానాలు, క్లియర్ కదా? సో రాఫెల్ అనేటువంటి యుద్ధ విమానాలు భారతదేశము రష్యా దేశం నుంచి కొనుగోలు ఫ్రాన్స్ దేశం నుంచి. ఓకేనా? సో భారతదేశము ఫ్రాన్స్ దేశం నుంచి కొనుగోలు చేస్తుంది. దానికి సంబంధించి 50,000 కోట్ల రూపాయల డీల్ కూడా చేసుకోవడం జరిగింది అండి. అదేమైనా ఇవి మెరైన్కి సంబంధించినటువంటి రాఫెల్ జెట్స్. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏమడిగారంటే, అంటే లైక్ తెలంగాణలో జరిగిన ఎగ్జామ్లు అడిగారు, టీజీపీఎస్సీలో అడిగారు. ఏమనంటే ఇటీవల భారతదేశం రాఫెల్ యుద్ధ విమానాలను ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది అని అడిగారు. ఫ్రాన్స్ దేశం నుంచి కొనుగోలు చేసింది. టీజీపీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇంకొక అంశం మనకు న్యూస్లో ఉంది. ఏంటి అంటే, ఇప్పుడు అదానీ తెలుసు కదా, అదానీ, అంబానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. సో అదానీకి పోర్ట్లకు సంబంధించి బిజినెస్ కూడా ఉంది కండి, పోర్ట్లు డెవలప్ చేయడం. సో పోర్ట్స్ ఏవైతున్నాయో ఆ పోర్ట్లను డెవలప్ చేసేటువంటి బిజినెస్ ఉంది. అందుకోసం ఆయన ఏం చేశారంటే అదానీ పోర్ట్స్ అనేటువంటి కంపెనీని పెట్టుకున్నారు. సో అదానీ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అర్థమైందా? సో అదానీ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీని అయినా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ వరకు క్లియర్.
సో ఈయనకు చెందినటువంటి కంపెనీ ఇటీవల బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అవ్వడం జరిగింది. అర్థమైందా? సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అవ్వడం జరిగింది. సో దాన్ని బిఎస్సి అంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. అట్లా మొట్టమొదటిసారిది అన్నట్టు ఒక అదానికి సంబంధించిన పోర్ట్ కంపెనీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అవ్వడం అనేటువంటిది ఇది మొట్టమొదటిసారి. సో ఎప్పుడైతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోకి అదాని పోర్ట్స్ ఎంటర్ అవ్వడంలోనే విప్రో వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం, ఇదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో సెన్సెక్స్ అని అంటాం. ఇదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో సెన్సెక్స్ అనేటువంటి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. దాన్ని అంటాము సెన్సెక్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అండి. అర్థమైందా? సో స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్గా మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం, ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇది ఇండియాలోనే ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి స్టాక్ ఎక్స్చేంజే బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇంకొక అంశం మనం చూద్దాం. నాటో బోర్డర్ నేషన్స్ ప్లాన్ డ్రోన్ వార్ అగెనిస్ట్ రష్యా. సో నాటోలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, ఏ దేశాలైతే రష్యా దేశంతో సరిహద్దుగా కలిగి ఉందో ఆ దేశాలన్నీ కూడా ఒక డ్రోన్ వాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఎందుకంటే వాళ్ళందరికీ భయం. ఎప్పుడైతే వాళ్ళందరికీ కూడా భయం దేని గురించి, రష్యా అనేటువంటి దేశం ఎప్పుడు మా పైన అటాక్ చేస్తుందో అని భయం అనమాట. అందుకోసం ఒక డ్రోన్లు చూడండి, ఈ డ్రోన్లు ఒక వాల్ లెక్క ఏర్పాటు చేసుకున్నారు. అవి ఏవేవి దేశాలు తెలుసా? పోలాండ్, కలింగరాడు, లిథువేనియా, లటివియా, ఈస్టోనియా, నార్వే, ఫిన్లాండ్. సో ఈ దేశాలన్నీ కూడా నాటోలో సభ్యులుగా కలిగినటువంటి దేశాలు. ఇవన్నీ కూడా ఒక డ్రోన్ వాల్ని ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేసినాయి. అంటే డ్రోన్ వాల్ ఇస్ నథింగ్ బట్ ఈ ప్లేస్లో మొత్తం కూడా డ్రోన్స్ ఉంటాయి. సో రష్యా వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళపైన అటాక్ చేసేటువంటి ఆలోచన చేస్తారో అప్పుడు తిరిగి డ్రోన్తో రష్యా పైన అటాక్ చేస్తారు. ఇంకా అదే ఇక్కడ న్యూస్ ఉంది అన్నట్టు. సో ఆల్రెడీ మనందరూ తెలుసు కదా, ఉక్రెయిన్కి రష్యాకి గత 3 సంవత్సరాల నుంచి కూడా యుద్ధం అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉన్నది అని. ఓకేనా? సో దానికి సంబంధించి ఇక్కడ న్యూస్ జరుగుతూ ఉంది. ఇంకొక అంశం, క్యాటర్పిల్లర్ సెన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ టు డిటెక్ట్ ప్రెడేటర్స్ అండి. సో క్యాటర్పిల్లర్స్ అనేటువంటివి ఏవైతే మనకి చిన్న చిన్న పురుగులు ఎక్కడ చూసారా, గొంగుళ పురుగులు ఉన్నాయా? ఈ గొంగుళ పురుగులకి ఒక లక్షణం ఉంది అండి. ఆ లక్షణం ఏంటి అంటే ఎలక్ట్రిసిటీని కానీ విద్యుత్ని కానీ విద్యుత్ యొక్క ఫీల్డ్ని అవి డిటెక్ట్ చేయగలవు. అర్థమైందా? సో వీటికి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి అంటే విద్యుత్ యొక్క ఫీల్డ్ని ఈ యొక్క క్యాటర్పిల్లర్స్ అనేటువంటివి డిటెక్ట్ చేయగలవు. అర్థమైందా? సో ఈ ప్రాసెస్ని ఏమంటాము అంటే ఎలక్ట్రో రిసెప్షన్ అంటాం. క్లియర్ కదా? ఇదొక టెక్నాలజీ, ఇదొక మెథడ్ మనకి. సో ఎలక్ట్రో రిసెప్షన్ అనేటువంటిది ఏదైతే మనం చెప్తా ఉన్నామో అది ఏంటి అంటే ఏదైనా ఒక బాడీ, ఏదో ఒక యానిమలో లేకపోతే చెట్టు ఏదో ఒకటి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని డిటెక్ట్ చేయడం అనమాట ఈ ప్రాసెస్. ఇది ఇప్పుడు ప్రజెంట్ మనకి న్యూస్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇట్లాంటి చెందినటువంటిది గతంలో ఒక అంశాన్ని అడిగారు. ఏమని అడిగారంటే సమ్ మెరైన్ యానిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్ ఎమిట్ లైట్ ఫ్రమ్ దేర్ బాడీ ఇన్ డార్క్నెస్, దిస్ ఫినామినా ఈజ్ నోన్ యాజ్ అంటాడు. అర్థమైందా? సో ఇది గతంలో న్యూస్లో ఉంది ఇది. సో ఇక్కడ కొన్ని జంతువులు అంటే మెరైన్ యానిమల్స్ అంటే సముద్రంలో ఉండేటువంటి జంతువులు కావచ్చు, లేదా మనకి లైక్ గాలిలో ఉండేటువంటి పురుగులు కావచ్చు, ఇవి కొంత లైట్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు నైట్ మన చీకట్లో మెరుగుడు పురుగులు ఉంటాయి. కొన్ని పురుగులు లైటు ఇట్లా వెలుగుతూ ఆరిపోతుంటాయి. చీకట్లో మనం రోడ్ సైడ్ పోయినా, చెట్లు ఉన్న దగ్గరికి పోయినా, లేదంటే గుమురుగా ఉన్నటువంటి అడవుల దగ్గరికి పోయినా కానీ ఆ పురుగులు కనిపిస్తూ ఉంటాయి. ఆ పురుగులు అట్లా మరుస్తూ ఉండేటువంటి ఫినామినా ఉంటుందా, అది ఏంటి అని చెప్పేసి అడిగారు అనమాట గతంలో. సో ఆ ఫినామినాని మనం ఏమంటాము అంటే బయోలూమినిసెన్స్ అంటాం. సో అప్పుడు న్యూస్లో ఉంది ఇది. ఇప్పుడు న్యూస్లో ఉన్నటువంటి ఫినామినా ఏంటి అంటే ఎలక్ట్రో రిసెప్షన్ అనమాట. సో ఎలక్ట్రో రిసెప్షన్ అంటే అనిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్ ఆర్ ఆన్ ల్యాండ్ ఆఫెన్ హ్యావ్ ఎలక్ట్రో రిసెప్షన్ విచ్ హెల్ప్స్ దెమ్ అవాయిడ్ బీయింగ్ ఈటెన్ ఆర్ ప్రొటెక్టెడ్ అంటే. సో సింపుల్గా ఏదైతే విద్యుత్ ఉంది, ఇక్కడ విద్యుత్ ఉందని కనిపెట్టేటువంటి జంతువులనే ఆ ప్రాసెస్ని ఏమంటాము అంటే ఎలక్ట్రో రిసెప్షన్. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్.
ఇంకొక అంశం, న్యూ ఆల్గల్ స్పీసెస్ డిస్కవర్డ్ ఇన్ కేరళ వెస్టర్న్ ఘాట్స్ బై పైకాలజిస్ట్ అండి. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో కొత్త ఆల్గీ అని కనిపెట్టారు. ఓకేనా. సో మనకి భారతదేశంలో ఈ వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ వెస్టర్న్ పార్ట్ కదా, ఇండియాకి వెస్టర్న్ పార్ట్ మొత్తంలో ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అనేటువంటి ఉంటాయండి. సో వాటిలో మనం ఏమంటాము, పశ్చిమ కనుమలు అంటాం. సో వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు. సో ఈ పశ్చిమ కనుమలు యొక్క విశిష్టత ఏంటి అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బయోలాజికల్ హాట్స్పాట్ అండి. ప్రపంచంలోనే టోటల్గా 8 ప్లేసెస్ని, టోటల్గా ప్రపంచంలో 8 ప్లేసెస్ని హాట్స్పాట్గా, సో బయోలాజికల్ హాట్స్పాట్స్గా డిక్లేర్ చేస్తే అందులో వన్ ఆఫ్ ది వచ్చేసి ఇండియా నుంచి ఉన్నది కేవలం ఒకటే ఉంది, అది కూడా వెస్టర్న్ ఘాట్స్ అండి. పశ్చిమ కనుమలు అంటారు, పశ్చిమ కనుమలుగా పిలుస్తాం. క్లియర్ కదా. సో పశ్చిమ కనుమలుగా పిలుస్తుంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా ఒక అంతకు ముందు అడిగారు, ఎస్ఎస్సిలో అడిగారు ఇది. సో ఇండియాస్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని చెప్పి అడిగారు అనమాట. సో ఆన్సర్ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలుగా చెప్తూ ఉంటాం. ఓకే, వరల్డ్లో 8 ఉంటే 8లో వన్ ఆఫ్ ది థింగ్ ఇది. మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. సో ఇక్కడ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఏరియా, ఆ ఏరియా పేరు కుంభవృత్తి రీజియన్ అండి. కుంభవృత్తి అనేటువంటి ఒక రీజియన్ ప్రాంతం ఏదైతే మనకి కనిపిస్తూ ఉందో, సో దానిలో ఈ యొక్క ఆల్గియాల్ని కనిపెట్టారు. దాని పేరు చూసుకున్నట్లయితే ఓడోక్లాడియం అంటాం. ఓడోక్లాడియం సహడ్రీషియం అంటాం. ఓడోక్లాడియం సహడ్రీషియం అనేటువంటి ఒక ఆల్గియాకి చెందింది. అర్థమైందా? అడగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తారు, ఈ ఓడోక్లాడియం సహడ్రీషియం అనేటువంటిది ఆల్గియానా, బ్యాక్టీరియానా, ప్రోటోజోవా, వైరస్ అని అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒక ఆల్గియాగా మనం గుర్తుపెట్టుకుందాం. కనిపెట్టినటువంటి దొరికినటువంటి ప్లేసెస్లో ఈ వెస్టర్న్ ఘాట్స్లో. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్, సైంటిస్ట్ డెవలప్ చీపర్ సేఫ్ లిథియం అయాన్ బ్యాటరీస్ యూజింగ్ ఐరన్. సో సైంటిస్టులు ఏం చేశారు అంటే కొత్తగా ఐరన్ ఉపయోగించుకొని విద్యుత్ని స్టోర్ చేసేటువంటి బ్యాటరీలను తయారు చేయడం జరిగింది. ఇప్పుడు జనరల్గా మన దగ్గర ఉన్నటువంటి బ్యాటరీస్, ఇప్పుడు సెల్ ఫోన్లో ఉన్నటువంటి బ్యాటరీస్ మనం చూసుకున్నాం అనుకోండి, ఈ బ్యాటరీస్లో జనరల్గా ప్లస్ మైనస్ ఉంటుంది. ఓకేనా, ప్లస్ మైనస్ ఉంటుంది. ప్లస్ని యానోడ్ అంటారు, మైనస్ని క్యాథోడ్ అంటారు. ప్లస్ అంటేనేమో యానోడ్, నెగిటివ్ అంటేనేమో క్యాథోడ్ అంటారు. సో ఎలక్ట్రాన్స్ అనేటువంటి మన అందరూ తెలుసు కదా, ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి. సో ఎలక్ట్రాన్స్ మూమెంట్ అనేటువంటిది మనకి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఎలక్ట్రాన్స్ మూమెంట్ అనేటువంటిది ఎప్పుడైతే ఉందో జరుగుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ ఏదైతే ఇప్పుడు మనం యానోడ్, క్యాథోడ్ అని చెప్పేసి అన్నామో వీటిలో కొన్ని మెటీరియల్స్ని గతంలో వాడేవాళ్ళు. అవి లిథియం అని, దాని తర్వాత ఇంకొకటి చూసుకుంటే కోబాల్ట్ అని, నికెల్ అనేటువంటివి వాడేవాళ్ళు. సో సాధారణంగా లిథియం అంటే ఇప్పుడు భారతదేశంలో చాలా పుష్కలంగా ఉంది. లిథియం అనేటువంటిది భారతదేశంలో చాలా పుష్కలంగా ఉండటం జరిగింది. ఈ కోబాల్ట్, నికెల్ అనేటువంటిది భారతదేశంలో తక్కువ ఉంది. కొన్ని ప్లేసెస్లో లేదని చెప్పుకోవచ్చు, మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో కోబాల్ట్, నికెల్ అనేటువంటిది బ్యాటరీలో తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని రీప్లేస్ చేస్తూ సైంటిస్టులు ఏం చేశారంటే ఐరన్ని, ఓకేనా. సో ఇనుముని మనం వాడుకోవచ్చు. సో కోబాల్ట్, నికెల్ బదులు ఇనుముని వాడుకోవచ్చు, ఐరన్ వాడుకోవచ్చు. సో ఐరన్తో బ్యాటరీలు తయారు చేసేటువంటిది కూడా వాళ్ళు తయారు చేయడం జరిగింది. క్లియర్ కదా. సో ఇదొక అంశం. సో దీనివల్ల మనకు కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రపంచంలోనే ఐరన్ అనేటువంటిది చాలా ఎక్కువగా దొరుకుతుంది. సో అవైలబిలిటీ ఈజ్ హై అనమాట, మోర్. సో అవైలబిలిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది అండి. అవైలబిలిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. క్లియర్ కదా. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో అవైలబిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ బ్యాటరీలను మనం తక్కువ ఖర్చుతోనే రూపొందించవచ్చు, తయారు చేయవచ్చు. సో బ్యాటరీలను తక్కువ ఖర్చుతో తయారు చేసామనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా మనం తక్కువ ఖర్చుతోనే తయారు చేయవచ్చు. సో అది బెనిఫిట్స్గా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే. సో ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది ఒరగావన్ స్టేట్ యూనివర్సిటీ అండి. ఒరగావన్ స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది.
ఇంకొక అంశం మనం చూద్దాం. జింబాబ్వే రోల్స్ అవుట్ వరల్డ్ న్యూయెస్ట్ అండ్ గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ అండి. సో ఫైనల్గా ఈ జింబాబ్వే దేశం వాళ్ళు ఒక గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీని డెవలప్ చేశారు. జింబాబ్వే దేశం గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీని వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. క్లియర్ కదా? ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ప్రపంచంలోనే మొట్టమొదటిది, ఇది ఫస్ట్ది కాబట్టి వరల్డ్లోనే మొట్టమొదటిది వరల్డ్ న్యూయెస్ట్ అండ్ గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ. ఏ దేశం? జింబాబ్వే దేశం. దానికి వెళ్ళే ముందు అసలు ఈ గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ ఏంటంటే లైక్ ఇన్ఫ్లేషన్ అని ఉంటుంది, ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణము గోల్డ్కి మ్యాచ్ చేస్తారు బంగారాన్ని. సో ద్రవ్యోల్బణం అనేటువంటిది బంగారానికి కంపేర్ చేస్తారు. ఓకేనా? ఈ గోల్డ్ని కరెన్సీకి కంపేర్ చేస్తారు. అర్థమైందా? సో ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ద్రవ్యోల్బణం అనేటువంటి దాన్ని బంగారంతో కంపేర్ చేస్తారు. బంగారం యొక్క ప్రైజెస్తో కంపేర్ చేస్తారు, గోల్డ్ ప్రైజెస్తో కంపేర్ చేస్తారు. దాని తర్వాత ఈ గోల్డ్ ప్రైజెస్తో కరెన్సీ యొక్క వాల్యూని కంపేర్ చేస్తారండి. కరెన్సీ యొక్క వాల్యూని కంపేర్ చేస్తారు. సో దీన్ని ఏమంటాము అంటే గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీగా పిలుస్తూ ఉంటాం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జింబాబ్వే దేశంలో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటి అంటే, మరి ఎందుకు జింబాబ్వేలో స్టార్ట్ చేశారు అంటే, ఈ జింబాబ్వేలో హైపర్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది చాలా విపరీతంగా ఉంది. సో హైపర్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఏంటి అంటే విపరీతమైనటువంటి ధరలు ఉండటం, విపరీతమైనటువంటి ధరలు అనేటువంటివి ఉండటం అనమాట. అర్థమైందా? సో తక్కువ అంటే ఎక్కువ రేట్లు ఉండటం, దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో హైపర్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రజల దగ్గర నుంచి డిమాండ్ అనేటువంటిది తగ్గుతుందండి. ప్రజల దగ్గర నుంచి డిమాండ్ అనేటువంటిది తగ్గుతుంది. ధరలు ఎక్కువ ఉంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కేజీ షుగర్ తీసుకోవాలి, 1000 రూపాయలు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 షుగర్ జనరల్గా మనకి 45 రూపీస్కి దొరుకుతుంది మార్కెట్లో. అది కనుక 1000 రూపాయలకు పోయిందనుకో, ఆ 1000 రూపాయలకు పోయే ప్రాసెస్ని ఏమంటాము? హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో హైపర్ ఇన్ఫ్లేషన్ సంభవించినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ 1000 రూపాయలు పెట్టి పంచదార తీసుకుంటామా? తీసుకోం కదా, వదిలిపెట్టేస్తాం కదా. అంటే అక్కడ ఏమవుతుంది? డిమాండ్ అనేటువంటిది క్రియేట్ అవ్వట్లా. సో డిమాండ్ అనేటువంటిది క్రియేట్ అవ్వనప్పుడు పబ్లిక్ ద్వారా ప్రొడక్షన్ తగ్గుతుంది కదా. సో కంపెనీలు ప్రొడ్యూస్ చేయవు పంచదారని. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గుతుందో అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. అర్థమైందా? సో ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్. సో ఇవి ప్రస్తుతం జింబాబ్వే దేశంలో ఉన్నాయండి. సో జింబాబ్వే దేశంలో అతి విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం ఉండడం వలన ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పతన స్థితిలో ఉంది. సో దాన్ని పైకి లేపడానికి ఈ ప్రాసెస్ని ఇక్కడ వాడుతూ ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకుందాం. మరి భారతదేశంలో ఇన్ఫ్లేషన్ రేట్ అనేటువంటిది ఏ విధంగా టార్గెట్ పెట్టుకున్నారు అని మనం తెలుసుకుందాం. ఇది ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో భారతదేశంలో ద్రవ్యోల్బణం అనేటువంటిది ఎంత నుంచి ఎంత ఉండాలి అంటే 4 ± 2 ఉండాలి. ఓకేనా? సో 4 ± 2 అంటే 2% నుంచి 6% మధ్య భారతదేశంలో ద్రవ్యోల్బణం అనేటువంటిది ఉండాలి. సో ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం చూద్దాం. ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ 2024 లాంచెస్ ఇన్ న్యూఢిల్లీ అండి. సో భారతదేశానికి చెందినటువంటి ఒక మిలిటరీ ఫెస్టివల్, సో ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ని న్యూఢిల్లీ వేదికగా లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీన్ని లాంచ్ చేసినటువంటిది వారు కూడా, అంటే నిర్వహించేటువంటి వారు ఎవరన్నప్పుడు యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా, దాన్ని USA అంటాం. సో వీరు ఈ యొక్క ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ని ఏం చేశారండి? స్టార్ట్ చేశారు. ప్లేస్ కూడా న్యూఢిల్లీలో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో దీనిలోనే వీళ్ళు ఏం చేశారు అంటే శౌర్య గతి అనేటువంటి ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు. సో శౌర్య గతి అనేటువంటి ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అంటే, ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు ఈ మిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ ఫోర్సెస్ ఏమున్నాయి? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కదా, త్రివిధ దళాలు అంటాం. సో వారు ఇప్పటి వరకు సాధించినటువంటి పురోగతి, ఇప్పటి వరకు వారు చేసినటువంటి యుద్ధాలు, అంటే ఈ ఆర్మీ ఫోర్సెస్ చేసినటువంటి యుద్ధాలు, ఇవన్నీ కూడా బుక్స్ రూపంలో రిలీజ్ చేస్తారు. దాంతోపాటు ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి ఈ ఆర్మడ్ ఫోర్సెస్ చేసినటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా డాక్యుమెంటరీ ఫామ్లో తయారు చేసి రిలీజ్ చేస్తారనమాట.
ప్రజలకు తెలిసే విధంగా, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క గొప్పతనము ప్రజలకు తెలిసే విధంగా చేసేటువంటి కార్యక్రమమే ప్రాజెక్ట్ శౌర్య గత అండి. ప్రాజెక్ట్ శౌర్య గత, ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మీరు గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ దాని తర్వాత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఉన్నారు. చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్గా అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఉన్నాడు. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా అమర్ ప్రీత్ సింగ్ ఉన్నారు. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా అమర్ ప్రీత్ సింగ్ ఉన్నారు. క్లియర్ కదా? ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ అంశం చూద్దాం. ఇక్కడ FSSAI అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. FSSAI ఫుల్ ఫామ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తాం. సో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తామా. వీళ్ళు ఈ కామర్స్కి కంపెనీలకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారండి. ఇప్పుడు ఈ కామర్స్ ఫుడ్ని సంబంధించి ఈ కామర్స్ కంపెనీలు ఏమున్నాయి అంటే, ఎగ్జాంపుల్గా జొమాటో, స్విగ్గీ. సో జొమాటో అండ్ స్విగ్గీ లాంటి కంపెనీలు ఉన్నాయండి. అర్థమైందా? సో వీళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చింది FSSAI అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. ఏమని గైడ్ లైన్స్ ఇచ్చారు అంటే, వీరు ఎప్పుడైతే ఫుడ్ ఒక ప్లేస్ నుంచి, అంటే రెస్టారెంట్స్ నుంచి కస్టమర్స్కు డెలివరీ చేస్తారో, ఏ టైంలోనైనా వాళ్ళని కానీ ఫుడ్ తయారు చేసేటువంటి రెస్టారెంట్స్ని కానీ ఏ టైంలోనైనా వాళ్ళ యొక్క ఫుడ్ శాంపిల్స్ తీసుకొని FSSAIకి చెందినటువంటి ఆఫీసర్లు శాంపిల్ తీసుకొని దాన్ని టెస్ట్ చేయవచ్చు. గైడ్ లైన్స్ అర్థమైందా? సో FSSAIకి ఉన్నటువంటి హక్కు ఏంటి అంటే, ఫుడ్ని ఎవరు తయారు చేసి అమ్మినా కానీ దాని యొక్క శాంపిల్ని తీసుకొని టెస్ట్ చేసేటువంటి అథారిటీ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఫుడ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ రాబోతూ ఉన్నాయి. తెలంగాణలో ఫుడ్ ఇన్స్పెక్టర్ యొక్క జాబులు రాబోతూ ఉన్న నోటిఫికేషన్ వస్తుంది. మేబీ ఇంకొక 1 monthలో ఇవ్వబోతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చట్టాన్ని అమలు చేస్తూ ఉంటారండి. సో FSSAI అనేటువంటి ఒక చట్టం ఏదైతే ఉందో దీన్ని అమలు చేస్తారు. ఆ చట్టం కిందే వారు పని చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఒక అంశం చెప్పుకోండి. సో ఫైనల్గా శాంపిల్ కలెక్ట్ చేస్తారు. దాంతోపాటు ఇంకొక గైడ్ లైన్ ఏంటి అంటే, ఈ ఆన్లైన్ వెబ్సైట్స్లో ఏదైతే మనకి ఫుడ్ పెడతామన్నారో దానికి సంబంధించిన పిక్చర్స్ని పెట్టాలి. దాంతోపాటు దానిలో వాడేటువంటి ఏదైతే వాడుతూ ఉన్నారో ఫుడ్ తయారు చేయడానికి అవన్నీ కూడా స్పెసిఫికేషన్స్ పెట్టాలి. ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ FSSAI చట్టానికి సంబంధించిన ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కామర్స్ వెబ్సైట్స్లో పెట్టాలి అనేటువంటి గైడ్ లైన్ని వీరు విడుదల చేయడం జరిగింది. ఇంకొక అంశం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 35%కి పెంచారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 35%కి పెంచారు. ఎంత నుంచి? 33%కి పెంచారండి. మహిళలకు ఒక రిజర్వేషన్ ఎంత నుంచి పెంచారు అంటే 33% నుంచి 35%కి మహిళలకు రిజర్వేషన్స్ని యొక్క మధ్యప్రదేశ్ యొక్క ప్రభుత్వము పెంచడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ఇస్తుంది రిజర్వేషన్స్? ఎంత ఇవ్వబోతుంది అంటే 33% ఇవ్వబోతూ ఉంది. అర్థమైందా? సో ఇటీవల మనం చూసాం, భారత రాజ్యాంగంలో 106వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, భారత రాజ్యాంగంలో 106వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకువచ్చి 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది తీసుకొచ్చి తద్వారా నారీ శక్తి, అర్థమైందా? తద్వారా నారీ శక్తి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి. నారీ శక్తి అనేటువంటి ఒక చట్టాన్ని తెచ్చారు. దాన్ని మనం ఏమంటాము అంటే ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్గా మనం చెప్తూ ఉంటామండి. అర్థమైందా? సో దీని ద్వారా కేంద్ర ప్రభుత్వము మహిళలకు 33% రిజర్వేషన్ను ఇవ్వబోతూ ఉంది. ఆ రిజర్వేషన్ కూడా దేనికి సంబంధించింది అంటే ఎంపీ సీట్లకు సంబంధించండి. అర్థమైందా? సో లోక్సభలో ప్రాతినిధ్యం వహించడానికి, దాంతోపాటు కొంతమేర దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు ఫర్దర్గా జాబ్స్లో, ఎంప్లాయ్మెంట్లో
33% రిజర్వేషన్ ఇవ్వడానికి అండి. ఓకేనా? సో ఇదొక అంశంగా మనం గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం ఏంటి అంటే మరి ఈ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చిన నారీ శక్తి అనేటువంటి చట్టాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే ఆఫ్టర్ 2026. ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో ఇవి ఒక ఆస్పెక్ట్. బట్ ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మనం చూసుకున్నాం అనుకోండి. తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయా? ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆల్రెడీ 33% రిజర్వేషన్స్ని మహిళలకు ఇస్తూ ఉన్నారు. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ జరిగేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు 33% రిజర్వేషన్స్ను ఇస్తూ ఉన్నారు. ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చూద్దాం. లదాఖ్స్ ఫస్ట్ పోలో స్టేడియం. సో లదాఖ్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొట్టమొదటి పోలో స్టేడియంని ఏర్పాటు చేశారు, ఇనాగ్రేట్ చేశారు. ఇనాగ్రేట్ చేసింది కూడా లదాఖ్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతం యొక్క గవర్నర్, ఆయన పేరు బిడి మిశ్రా గారు. బిడి మిశ్రా. సో దాని తర్వాత అది ఆయన లాంచ్ చేసిన తర్వాత 4వ హార్స్ పోలో 2024 టోర్నమెంట్ అనేటువంటిది లదాఖ్లో జరుగుతూ ఉంది. ఇదొక ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక అంశం, ఇండియా భూటాన్ బోర్డర్ ఐసిపి ఇనాగ్రేటెడ్ ఇన్ అస్సాం. సో ఇక్కడ సింపుల్గా ఏంటి అంటే ఇప్పుడు ఇండియాకి భూటాన్కి మధ్య బౌండరీ ఉందా? బోర్డర్ ఉంది కదా. సో ఇండియాకి భూటాన్కి మధ్య బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్లో ఒక రాష్ట్రం ఉంటుంది, అస్సాం రాష్ట్రం అంటాం. అస్సాం రాష్ట్రంలో ఒక ప్లేస్ ఉంటుంది, దాన్నే ధరంగా అంటాం. దాన్నే ధరంగా అని పేరుతో పిలుస్తాం. ఈ ప్లేస్ దగ్గర మన యొక్క ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ని ఏర్పాటు చేశారు. సో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఇక్కడ చూడవచ్చు మీరు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఇటుంటేనేమో ఇండియా, ఈ చెక్ పోస్ట్ దాటాడిపోతే భూటాన్కి వెళ్ళిపోతాం. అర్థమైంది? ఇటుంటేనేమో ఇండియా, ఇది దాటాడిపోతే భూటాన్ దేశానికి వెళ్ళిపోతాం. సో మధ్యలో ఉంది చెక్ పోస్ట్. సో ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే ఎవరెవరు అటుపోయే వాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. దాంతోపాటు ఈజీగా ఆ వెహికల్స్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మూవ్ అవడానికి ఈజీగా ట్రాన్స్పోర్ట్ మూవ్మెంట్ ఉండే విధంగా చర్యలను తీసుకుంటారు. ఓకేనా? ఇదొక ఇంపార్టెంట్. ఇంకొక అంశం, జింబాబ్వే అనేటువంటి ఒక దేశము జిమ్సాట్ అనేటువంటి దాన్ని ప్రారంభించిందండి. జింబాబ్వే అనేటువంటి దేశం జిమ్సాట్ అనేటువంటి దాన్ని ప్రారంభించింది. రెండవది దేనికి సంబంధించిందంటే పంటలకు సంబంధించి. ఓకేనా? సో పంటల పైన పరిశోధనలు చేయడానికి, పంటలలో ఉన్నటువంటి న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకోవడానికి జిమ్సాట్ అనేటువంటి ఒక వ్యవస్థని ఎవరు ప్రారంభించారు? జింబాబ్వే అనేటువంటి ఒక దేశం ప్రారంభించింది. సో వారు తయారు చేసినటువంటి శాటిలైట్ కూడా రష్యా వాళ్ళ యొక్క సహకారంతో వారు డెవలప్ చేయడం జరిగింది.